దినములు చెడ్డవి కనుక సమయము పోనీయకు. నీ ఇష్టం వచ్చినట్లుగా వాడకు, నీ ఇష్టం వచ్చినట్లుగా పాడు చేయకు. దినములు చెడ్డవి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎక్కడ మన శ్వాస ఆగిపోద్దో తెలియదు, ఎప్పుడు కళ్ళు మూస్తావో తెలియదు. కాబట్టి ఏం చేయాలి? నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన బుధవారం, నీకు ఇచ్చిన శనివారం, నీకు ఇచ్చిన మీటింగు, నీకు ఇచ్చిన మంచి సమయం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అట్లయితేనే నువ్వు సక్సెస్ అవుతావు. అట్లయితే నాది పట్టుకొని ప్రభు దగ్గరికి పోతావు. వెలిగించబడుతున్న దీపం. ఏ దీపం అండి? ఎప్పుడు వెలిగించబడుద్ది అంటే ప్రార్థన చేస్తే 2-3 గంటలు నువ్వు వెలిగించబడతావు. ఏంటండి? నువ్వు బైబిల్ చదివితే వెలిగించబడతావు. ఎందుకంటే అన్ని విషయాలు నీకు తెలుస్తాయి. ప్రార్థిస్తే నువ్వు వెలిగించబడతావు, సాక్ష్యం ఇస్తే వెలిగించబడతావు, పరిచర్య చేస్తే వెలిగించబడతావు, ప్రభు చిత్తమును నువ్వు చేస్తే వెలిగించబడతావు. లేకపోతే నీ దీపం ఆరిపోద్ది, నీ సిద్ధిలో నూనె అయిపోద్ది. అయిపోకుండా చూసుకోవాలి. అయిపోతా ఉంటే పోస్తాం కదా.